సైన్యం బుధవారం పూణేలో తన 77వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంది. పూణేలో జరిగిన ఆర్మీ డే కవాతులో భారత సైన్యం రోబోటిక్ మ్యూల్స్ ను ప్రదర్శించింది. ఈ క్వాడ్రుపెడల్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్ సైన్యం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటాయి. సవాలుతో కూడిన వాతావరణాల కోసం రూపొందించబడ్డాయి. పటిష్ట భద్రత, బాంబు నిర్వీర్యం, నిఘా సేకరణలో సహాయపడతాయి. అధునాతన లక్షణాలు సైనికుల సామర్థ్యాన్ని, భద్రతను పెంచుతాయి. పూణేలోని ఖడ్గీలోని ఐకానిక్ బీఈజీ అండ్ సెంటర్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సదరన్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకలో రోబోటిక్ డాగ్స్ ను ప్రముఖంగా ప్రదర్శించారు. ఈ వేడుకలో వివిధ రెజిమెంటల్ కేంద్రాల నుండి 8 విశిష్ట బృందాలు గంభీరమైన కవాతును నిర్వహించాయి. అధునాతన ఆయుధాలు, అత్యాధునిక పోరాట వాహనాల ద్వారా సైన్యం సాంకేతిక నైపుణ్యాన్ని మరింత ప్రదర్శించాయి. సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అనే సైన్యం నినాదం దాని సైనికుల అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తుంది. 2025లో జరిగే 77వ భారత ఆర్మీ దినోత్సవ వేడుకలు చారిత్రాత్మకంగా ఉంటాయి. మొదటిసారి పూణేలో కవాతు జరిగింది. సాంకేతిక పురోగతులను ప్రదర్శించే మీ ఆర్మీ మేళాని తెలుసుకోండి. ఇలా అగ్నివీర్ బృందం పాల్గొనటం వివిధ సైనిక దళాలను సూచించే ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రధానంగా ఉన్నాయి. 1949లో భారత సైన్యం మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ గా ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప సేవలను గుర్తు చేసుకున్నారు. భారతదేశ సార్వభౌమాధికారం, సైన్యంలో కీలక నాయకత్వ పరివర్తనను గౌరవించడానికి, దేశ భద్రత కోసం అంతిమ త్యాగం చేసిన సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించడానికి ఈ రోజు ఒక ముఖ్యమైన సందర్భం.